చరిత్ర సృష్టించాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మీకు చరిత్ర చదవరు, ఎందుకంటే మీకు చరిత్ర తెలియదు. అందుకే ఒక సందర్భం నేను చాలాసార్లు చెప్పిన, మంది పుట్టిన బిడ్డలని మా బిడ్డలని తీరుతారు దొంగలంతా. వీళ్ళ బిడ్డలో ఇంకెవరు తెలియదు, చక్కగా క్లారిటీ ఉండదు, ఓ చరిత్ర తెలియరు, ఓ అధ్యయనం చేయరు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వము, పోలీసులు, అక్కడున్న యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకోవాలి. మహాత్మా జ్యోతిరావు విగ్రహం మీద దాడి చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మరీ చెప్తున్నా, లేని పక్షంలో రేపు జరగబోయే ఏ స్పందనకైనా పూర్తి బాధ్యత పోలీసు వాళ్ళు, అక్కడున్న ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత వహించాలి. మేము భవిష్యత్తులో వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోకపోతే చలో తెల్లాపూర్ అని పిలుపునిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ వాదులు, మహాత్మా జ్యోతిరావు పూలే వాదులు, మా తాత నిజమైన ఛత్రపతి శివాజీ వారసులు మేము, మీ లెక్క కాదు కాబట్టి మా తాత వారసులుగా ఖచ్చితంగా అక్కడికి మేమే పెద్ద ఎత్తున వెళ్ళి ఆ 3 విగ్రహాలను మేము ఏర్పాటు చేస్తాము. ఈ దేశానికి ఒక నూతన చరిత్రను, ఒక నూతన నాంది మేము పలుకుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒరే బతాయిలు మళ్ళీ ఒకసారి చరిత్ర చదవండి. మీరు బతాయిలు కాబట్టి మీరు అసమంతుల ప్రజలు వెంటారు, నెక్స్ట్ ఎలక్షన్లో బాధపడకూరు. పిండుడు వెంటే కొడక వట్టి అవుతారు మీరు, అది మాకు తెలిసి ఎట్లా పిండాలో. ఖచ్చితంగా తెలంగాణలో బతాయిలను రానియము. ఈ తెలంగాణ మాది, విప్లవాలకు ఉద్యమాలకు పుట్టిన తెలంగాణ కాబట్టి ఈ నేలను, ఈ ప్రాంతాన్ని, ఆ మహనీయుల ఆలోచన విధానాన్ని, ఆ తెల్లాపూర్ గ్రామ ప్రజలను మేము కాపాడుకుంటామని తెలియజేసుకుంటూ, ఈ యొక్క సమావేశానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా చెప్పి.